పోలీసుని అరెస్ట్ చేసిన సంబంధించిన న్యూస్ ఇది. మేడ్చల్లో ఒక గలీజ్ కానిస్టేబుల్ వ్యవహారం ఇది. పెళ్లి చేసుకుంటాను అని ఒక పెళ్ళైన కానిస్టేబుల్ ఒక యువతిని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి మోసం చేశాడు. ఒక కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వచ్చింది ఒక యువతి. ఆ యువతిని లోబరుచుకున్నాడు. తనకు డబ్బులు వచ్చేలా చేస్తాను అని చెప్పి ఆ యువతిని నమ్మించి బుట్టలో వేసుకొని ఆ యువతితో శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేసి ఆ తర్వాత ఫినాయిల్ తాగించి అబార్షన్కి పాల్పడ్డాడు ఈ కానిస్టేబుల్కి మరికొంతమంది కూడా సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. అంతేకాదు కానిస్టేబుల్కి సహకరించిన అతని భార్య మరొక పోలీస్ ఫ్రంట్పై కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, అసలు ఏం జరిగింది ఈ కేసులో? తమ సమస్య చెప్పడానికి యువతి, ఒక మహిళ, 31 సంవత్సరాల మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి సమస్యని తీర్చాల్సిన పోలీసులే అర్ధదారులు తొక్కుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక మహిళని నీ సమస్య నేను తీరుస్తాను, న్యాయం చేస్తానని నమ్మబలికి సన్నిహితంగా మాట్లాడి అతని కామ కోరిక తీర్చుకున్నాడని తెలుస్తుంది. చివరికి ఆమెని గర్భవతి చేసి గర్భం దాచిన ఆ మహిళని భయభ్రాంతులకు గురి చేసి ప్రేమిస్తున్నా అని చెప్పి మాయమాటలు చెప్పి బెదిరించి దాడికి పాల్పడ్డారు. సెక్షువల్ అసాల్టేషన్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఆ మహిళని మోసం చేశాడని తెలుస్తుంది. మరోవైపు ఆ యువతి ఉన్నత అధికారుల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇతను నన్ను సుధాకర్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్ ఒక కేసు విషయంలో వస్తే అతను నా మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డాడంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఇందిరానగర్లో కాలనీలో ఉండే ఒక మహిళ ఈ మార్చి 21 రోజు ఒక డబ్బుల విషయంలో కొందరు ఇబ్బందులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు అంటూ తన మదర్తో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది పోలీసుల ఆశ్రయం కోసము. ఒకవైపు తన సమస్యని పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసిన సమయంలో పోలీస్ స్టేషన్ బయట నుంచి టైంలో సుధాకర్ రెడ్డి అనే ఒక క్రైమ్ సెక్టర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్, నేను మీకు హెల్ప్ చేస్తాను, ఒక అడ్వకేట్తో మాట్లాడదాము, మేము సాల్వ్ చేద్దామని ఇలా మాట్లాడిన తర్వాత ఇంటికి రా, ఏదైతే లాయర్ ఇంటికి వస్తాడని ఇటువంటి హామీ ఇచ్చి ఆ యువతికి అతని ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి రా, నేను లాయర్తో మాట్లాడిపిస్తాను, నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తాను, నేను లాయర్తో కలిపిస్తాను, నేను ఇటువంటి మాటలు చెప్పిన తర్వాత ఇంటికి పిలిచిన తర్వాత అగత్యానికి పాల్పడ్డాడు, రేపటం చేశాడని తెలుస్తుంది. ఒకవైపు కూడా పలుమారు ఆమెను వేధింపులకు గురి చేస్తారు, మాయమాటలు చెప్పి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నీవు నాకు నచ్చావు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీకు సాయం చేస్తాను అని ఇటువంటి చెప్పిన తర్వాత ఆ బాధిత యువతిని ఇంట్లో తాళం వేస్తుంది. ఏంటి ఎవరు లేరు ఇంట్లో అంటే, ఎవరు లేరు, అడ్వకేట్ వస్తాడు, నువ్వు ఇక్కడనే మాట్లాడని ఇటువంటి కలుగులి మాటలు చెప్పి ఆ తర్వాత సన్నిహితంగా చాలా క్లోజ్గా ఉండి ఆ తర్వాత నాకు పెళ్ళే జరగలేదు, మా అమ్మ నన్ను ఒక అమ్మాయి కోసం పెళ్లి సంబంధం చూస్తున్నావు, నువ్వు నాకు నచ్చావు, అన్ని విధాలుగా నేను అండంగా ఉంటానని ఇదివరకే ఆ మహిళ చెప్పింది కూడా. ఇదివరకే నేను ఒక వ్యక్తి వల్ల మోసపోయాను, కోర్టు చుట్టూ నేను తిరుగుతున్నాను, నాకు మ్యారేజ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ఎస్సీకి సంబంధించిన అమ్మాయిని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అసలు కుదరదు, లైట్ తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా నాకు అటువంటి భేదం లేదు, ఇంకా కులాలను మాట్లాడుతున్నావు, నేను ప్రేమిస్తున్నాను అంటూ బలవంతం చేసి సెక్షువల్ డిజైర్స్ ఆమె మీద తీసుకున్నాడని తెలుస్తుంది. 15 రోజుల తర్వాత మదర్ అండ్ ఫాదర్కి నేను పరిచయం చేస్తాను, మా అమ్మ నాన్నని పరిచయం చేస్తే ఇంటికి రా అని చెప్పిన తర్వాత ఇంట్లో మళ్ళీ ఎవరు లేనప్పటికీ బలవంతంగా అనుభవించాడు. ఆ తర్వాత పలుమారు వీళ్ళు కలుసుకోవడం, ఆ తర్వాత కాస్త పరిచయం కాస్త ప్రేమ అయింది, ఆ తర్వాత తను గర్భం దాచింది. ఒకవైపు విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ తనకి పెళ్లి కాకుండా తల్లి కావడం నవ్వుల పాలవుతావు, ఐపిల్ వేసుకో అంటూ తనకి పిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత నేను పిల్స్ వేసుకోను, నాకు ఆ పాపని పెట్టుకోవాలని ఉంది, గర్భం నేను దాచుకుంటాను అయినప్పటికీ కూడా ఫినాల్ తాగించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఈ విషయం బయటికి పొక్కడంతో భార్య, ఎవరైతే సుధాకర్ రెడ్డి భార్య ఉంది అంటే గతంలో నాకు పెళ్లి కాలేదని చెప్పిన సుధాకర్ రెడ్డికి ఆల్రెడీ పెళ్ళైంది. ఆ తర్వాత ఈ అమ్మాయి పలుమార్లు అతనికి కాల్ చేయడము, ఎందుకు ఇలా చేస్తూ
చేస్తున్నావు అని ప్రశ్నించేప్పటికీ కూడా సుధాకర్ రెడ్డి భార్య ఫోన్ అయితే అసలు నువ్వెవరు అంటే ఈ స్టోరీ అంతా తన ఆ మహిళకు నరేట్ చేయడం, ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ మహిళని భయప్రాంతులకు గురి చేసి ఫినాల్ తాగించే ప్రయత్నం చేశారు. ఏ విధంగా సహకరించినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే భార్య మీద కూడా కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. తనకి పెళ్లి కాలేదు అని ఈ అమ్మాయిని లోబరుచుకున్నాడు. ఆ తర్వాత భార్య ఎంట్రీ ఏంటి? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా నాకు పెళ్లి కాలేదు, కేవలం మా అమ్మ నాన్న నా కోసం ఒక సంబంధం చూస్తున్నారు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఒక ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని, నీది వేరే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఎందుకు ఇవన్నీ నాకు నచ్చదు, ఇటీవల కాలంలో నేను మోసపోయాను ఒక వ్యక్తి వల్ల, మరొక అమ్మాయిని మోసం చేస్తూ ఉన్నప్పుడు అతని భార్య ఏ విధంగా సహకరించింది? ఎందుకంటే భార్య మీద కూడా ఫిర్యాదు చేశారు, భార్య మీద కూడా కేసు నమోదైందని తెలుస్తుంది. తన హస్తం కూడా ఉందని తెలుస్తుంది. గర్భం దాచిన మహిళను బెదిరించి నా మొగుడిని నవ్వుల పాలు చేస్తావా అని భయప్రాంతులకు గురి చేసి ఆ గర్భం నువ్వు దాచకూడదు, వెంటనే అబార్షన్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ మహిళను అబార్షన్ చేసుకోవడానికి ఒత్తిడి చేశారు. ఆ తర్వాత పలుమారు ఇద్దరు కలిసి ఆమె మీద లైంగిక వేధింపులకు గురి చేశారు, ఫిజికల్లీ తనను అసాల్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారి ఇతను నేను నీతో మాట్లాడతాను, మనం కలిసి ఉందామని మళ్ళీ పదే తనను మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ బైక్ మీద తీసుకెళ్లి ఆ తర్వాత నిర్మానుషం ఉన్న ప్లేస్లో తనను తోసిపాడేయడము, అనేక సార్లు కొట్టడంతో తన పై అధికారులకి కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చింది. కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ సుధాకర్ రెడ్డి గుట్టంతా బయటకు పడిందని తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు, మరే విధంగా లైంగిక వేధింపుల కేసు, ఇవన్నీ కేసులను నమోదు చేసి అతనికి రిమాండ్కి తరలించారని తెలుస్తుంది. దీని మీద మహిళ పూర్తిగా చూస్తుంటే కూడా ఒకవైపు మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా మండలి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏదైతే ఇటువంటి కాలంలో పోలీసులు కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, మాయమాటలు చెప్పుకుంటూ ఇలా తద్దం గడుపుతున్నారని తెలుస్తుంది. ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తున్నాం, మా మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ పేరుతో ఇప్పుడు పోలీసులనే కాకుండా ప్రతి రంగంలో కూడా ఇటువంటివి జరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఆర్టీవీ ఎప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. రైట్ బెట్రిషా, మేడ్చల్లో ఒక గలీజ్ కానిస్టేబుల్ వ్యవహారం బయటకు వచ్చింది. పెళ్లి చేసుకుంటాను అని ఒక యువతిని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి ఆ తర్వాత ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. గర్భాన్ని తీయటానికి ఆమెతో ఫినాయిల్ కూడా తాగించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది, పై అధికారులకు ఫిర్యాదు చేసింది. పై అధికారులు విచారణ జరిపిన తర్వాత ఈ కానిస్టేబుల్ మోసానికి పాల్పడ్డాడు, ఆమెను మోసం చేశాడు అని గ్రహించిన పోలీసులు అతనిపై, ఈ కానిస్టేబుల్పై కేసులు కూడా నమోదు చేశారు. ఈ కానిస్టేబుల్కి అతని భార్య కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది. తొలుత తనకు పెళ్లి కాలేదు అని చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు, ఆమెను గర్భవతిని చేశాడు. తర్వాత ఆమె గర్భవతి అయి అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్న సమయంలో భార్య కూడా ఎంట్రీ ఇచ్చింది. భార్య కూడా ఆమెను వేధించడం మొదలు పెట్టడంతో ఇప్పుడు అతని భార్యపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరో స్నేహితుడు సుధాకర్ రెడ్డి, మరో స్నేహితుడు కూడా ఉన్నాడు కళ్యాణ్ గౌడ్, అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది.